మరి ఆ ప్రాంతంలో మన సదరమట్ కెనాల్ అదేవిధంగా ఆ రోజులు కేసీఆర్ మాట ఇచ్చారు, మరి మాటను తప్పారు. అదేవిధంగా కడెం ప్రాజెక్టు మీ అందరికి తెలుసు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కడెం ప్రాజెక్ట్ అంటే 2 సార్లు తెగడానికి అయింది. కనీసం దానికి గ్రీజు కూడా డబ్బులు పెట్టకుండా కనీసం దాని యొక్క మరమ్మతులు కూడా చేయలే. మరి కడెం ప్రాజెక్టు విషయంలో మరి మీరు ఆల్రెడీ 5 కోట్ల చిల్లర డబ్బులు ఆల్రెడీ రిలీజ్ చేసినట్టు మొన్న జియో చూసామన్నా, మీకు 2 చేతులెట్టి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఎవరు కూడా కడెం ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కడితే ఈ రోజు వరకు కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు. మళ్ళీ దాని యొక్క మరమ్మతుల కోసం మీరు డబ్బులు వేయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్యపరంగా మరి హాస్పిటల్, మదర్ చైల్డ్ హాస్పిటల్ ఆ రోజులు ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి ఆనాటి వైద్య శాఖ మంత్రి ఆ హాస్పిటల్ కూడా రద్దు చేసి మరి వాళ్ళ నియోజకవర్గానికి తీసుకెళ్లడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో మళ్ళీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి. అదేవిధంగా టీ హబ్ ఆల్రెడీ ఇనాగ్రేషన్ ఉండే, మరి దానికి ప్రారంభించలేదు, అది కూడా పూర్తయింది. అదేవిధంగా ఆదిలాబాద్ కేంద్రంలో మరి 100 కోట్లు కేటాయించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టారు. కానీ ఈ రోజు వరకు కూడా దాని యొక్క స్టాఫ్ ని నియమించలేదు. ఇమీడియట్లీ నియమించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అదేవిధంగా 370 బాధితులు చాలా మంది మిమ్మల్ని కలవడానికి ఎక్కడికి వచ్చారు, కానీ కలిసే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి 370 బాధితులు డైలీ సీతక్క గారికి కావచ్చు, నాకు కావచ్చు, డైలీ వాళ్ళ యొక్క అప్లికేషన్ పెడుతూ మా చుట్టూ తిరుగుతున్నారు. తప్పకుండా 370 జీవని తప్పకుండా ఇది చేయాలని కోరుకుంటూ, మరి ఆనాడు కాంగ్రెస్ హయాంలోని ఈ ప్రాంతంలో ఐటీఐలు ఏర్పాటైనాయి. మరి ఐటీఐలకి ఇప్పటి వరకు కూడా దాని నియామకాలు చేపట్టలే. ఏజెన్సీ